హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో కడప సైడ్ చేసుకునే మసాలా పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. ఈ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి వైట్ రైస్లోకి బాగుంటుంది, చద్దన్నమైనా లేదా వేడివేడి అన్నంలోకైనా బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 3 ఉల్లిపాయలు, వేరుశనగకాయ పప్పులు, పుట్నాల పప్పు, కొబ్బరి, కొద్దిగా చింతపండు, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు. పల్లీలు అనేది క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోండి, పుట్నాల పప్పు కన్నా కూడా. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోండి. కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి, సరిపోతుంది, ఎక్కువైతే వేసుకోవద్దండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి మనము ఫ్రై ప్యాన్ అయితే పెట్టేసుకుందాము. ఇలా వేరుశనగకాయ పప్పుల్ని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోండి, హై ఫ్లేమ్లో వేయించారంటే పైన కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల అనేది పచ్చిగా అలానే ఉంటాయి. పచ్చి పులుసు అనేది అంతగా బాగుండదు. లో ఫ్లేమ్లో వేయించుకోండి, బాగా దోరగా ఎర్రగా వేగుతాయి. స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లార్చి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఈలోపు చింతపండు కూడా నానబెట్టి ఉంచుకోండి. ఒక మిక్సర్ జార్లో పుట్నాల పప్పు, అలాగే ఎండు కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి బాగుండదు, పచ్చి కొబ్బరి వేసుకోవద్దండి. ఇలా 2 వేసేసిన తర్వాత పొట్టు తీసేసిన వేరుశనగకాయ పప్పులు అయితే వేసుకోవాలి. ఇవి మొత్తం వేసేసుకొని మూత పెట్టేసి నీళ్ళు వేసుకుంటూ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉండాలండి, అప్పుడే పచ్చి పులుసు బాగుంటుంది. రైస్లోకి బాగా కలిసిపోతుంది, అక్కడక్కడ పలుకులు లేకుండా. చూస్తున్నారు కదా, బాగా నున్నగా అయితే రుబ్బేశారు. చూపించిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న రోట్లో కొద్దిగా ఉప్పు వేసి పచ్చిమిరపకాయలు వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మిక్సీలో వేస్తే ఎక్కువ గ్రైండ్ అయిపోతుంది, అంతగా బాగోదు అనేసి అలా దంచి వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. అక్కడక్కడ పచ్చిమిరపకాయలు తగులుతూ బాగుంటాయి. దంచి అయితే పక్కన పెట్టేసుకోండి. చింతపండు నానబెట్టుకున్నాం కదా, గుజ్జు మొత్తం తీసి ఒక బౌల్లో వేసేసుకోండి. పులుపు అనేది కరెక్ట్గా వేసుకోవాలండి, మరి తక్కువైనా బాగుండదు, ఎక్కువైనా బాగుండదు. మీరు తీసుకున్న కారము, పప్పులను బట్టి వేసుకోవాలి. ఇక్కడైతే నిమ్మకాయ సజంత అయితే వేసింది అత్త అయితే. ఇలా ఆ చింతపులుసులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగకాయ పప్పుల పేస్ట్ కూడా వేసేసేయాలి. ఆ జార్లోనే వేస్ట్ కాకుండా ఒక 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసింది. ఒకసారి వీటిల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ దంచుకునేటప్పుడు అయితే కొద్దిగా కల్లుప్పు అయితే వేసింది కదా, ఇప్పుడు మళ్ళీ అయితే టేస్ట్కి సరిపడా అయితే వేసేసింది. ఈ టైంలో మీరు ఉప్పు, పులుపు అనేది చెక్ చేసుకోవచ్చు. మీకు పులుపు అనేది కొంచెం తక్కువైందంటే కొంచెం చింతపండు అనేది నానబెట్టుకొని గుజ్జు వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, బాగా మిక్స్ అయిపోతుంది. ఆల్రెడీ కుకింగ్ అలవాటు ఉన్న వాళ్ళైతే ఎంత కావాలో క్వాంటిటీ వేసేసుకుంటారు కరెక్ట్గా. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే పాపం అటు ఇటుగా అయితే వేసుకుంటూ ఉంటారు. స్టవ్ వెలిగించేసి మనము పచ్చి పులుసు ఎందులో పోపు పెట్టుకోవాలనుకోండామో ఒక పాత్ర అయితే పెట్టేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అయితే 1.5 గరిటె అయితే వేసింది. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు చిటపటలాడాలి కంపల్సరీగా. పచ్చి గింజలే ఉంటే అవి పచ్చిగా ఉంటాయి, తినేటప్పుడు కూడా పంటికి అంటుకుంటూ ఉంటాయి, అసలు బాగుండదు. పచ్చి పులుసు కూడా మంచి ఫ్లేవర్ రావాలంటే ఈ విధంగా ఆవాలు అనేది ఎందులోకైనా కూడా బాగా చిటపటలాడాలి. అప్పుడే అందులో ఉన్న సువాసన మొత్తం బయటకు వచ్చేసి మన ఈ కర్రీ అయినా కూడా చాలా బాగుంటుంది. పోపు ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అలాగే మనము దంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, ఆ పేస్ట్ అయితే ఇప్పుడు వేసేసేయాలి. ఇది వచ్చేసి కచ్చా పచ్చగా దంచుకోవాలండి, ఎక్కువ గ్రైండ్ చేసుకోకూడదు, అందుకనే చిన్న రోట్లు వేసి దంచింది అత్త అయితే. మసాలా పచ్చి పులుసుకి అనేది ఎక్కువ పచ్చిమిరపకాయ కారం అనేది పట్టదండి, కొద్దిగా చూసుకొని వేసుకోండి. పచ్చి పులుసు అనేది ఎక్కువ కారం లేకుండా కరెక్ట్గా వేసుకోండి. పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇవి మనము బ్రౌన్ కలర్ వచ్చేంతగా వేయించుకోవాల్సిన అవసరం లేదు, సాఫ్ట్ అయితే సరిపోతుంది. మనకి ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు బాగా మంచి వాసన వస్తూ ఉంటుంది కదా కొద్దిగా, ఆ టైంలో మనము కలిపి ఉంచుకున్న పచ్చి పులుసుని అయితే వేసేయాలి. మసాలా పచ్చి పులుసుని ఇలా వేసేసి మీడియం టు కానీ లేదా హై ఫ్లేమ్లో కానీ
పొంగు వచ్చేంత వరకు ఒక ఉడికి రావాలంటారు కదా, అలా పొంగు వచ్చిన తర్వాత ఒక 1/2 మినిట్ ఉడికేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొద్దిగా నీళ్ళైతే వేస్తుంది. ఇది ఎక్కువ చిక్కగా చేసుకోరండి, కొద్దిగా పలచగానే చేసుకుంటారు పచ్చిపులుసు అంటే. మనము రసం కన్నా ఇంకొద్దిగా చిక్కగా అనేది ఉండాలి, మరి పలుచగానే ఉండకూడదు. ఈ విధంగా పొంగు వచ్చింది కదా, పొంగు అనేది కింద పోకుండా చూసుకోండి, ఎందుకంటే మసాలా అనేది పైకి వచ్చేసి ఉంటుంది. అది మనకి కింద పడిపోయిందంటే టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఈ పచ్చిపులుసే కాదండి, రసమైనా పప్పు అయినా కొద్దిసేపు ఉడికిస్తాం కదా, ఆ టైంలో పొంగు అనేది కింద పోతే మసాలా ఉప్పు కారాలన్నీ పైనే ఉంటాయి కాబట్టి అంతా కింద పడిపోతుంది, చప్పగా అయిపోతుంది, అంతగా బాగోదు. పొంగు పోకుండా చూసుకోండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఒక ఉడికి రావాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసారు. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బౌల్లోకి తీసేసుకోవడమే. ఈ మసాలా పచ్చి పులుసు ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి, ఆ ఫ్లేవర్కే తొందరగా అన్నం తినేసేయాలా అనే అంత ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు బాగా. అంత టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సైడ్ డిష్కి వచ్చేసి మీకు ఇష్టమైన ఏ ఫ్రై అయినా పర్వాలేదు పక్కన పెట్టేసుకొని తినేయండి. ఒక్కసారి ఈ కాంబినేషన్లో ఎప్పుడు మీరు తినకంటే ఒక్కసారి ట్రై చేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.